కల్తీపాల ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధితులకు 10 లక్షలు, వేట్లపాలెంలో బాణసంచా పేలి మృతి చెందిన కుటుంబాలకు 20 లక్షల నష్టపరిహారం చెల్లించడంలో ఆంతర్యం ఏంటని చంద్రబాబును మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ ప్రశ్నించారు. అక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఘటన జరిగినందువల్ల 20 లక్షలు ఇచ్చి ఇక్కడ మాత్రం 10 లక్షలు చెల్లించి ఆ కుటుంబాలకు కూటమి ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఆధ్వర్యంలో స్థానిక రామాలయం సెంటర్లో గురువారం క్యాన్లతో తెచ్చిన పాలు పారబోసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాల కల్తీ ఘటన జరిగి ఎన్ని రోజులైనా ఇంతకు ఫారెన్సిక్ నివేదిక ఎందుకు తెప్పించలేకపోయారని నిలదీశారు. ఈ ఘటనకు కారణాలు కూడా తేల్చలేని దుస్థితిలో ప్రభుత్వం ఉండటం దారుణమన్నారు. తక్షణం బాధితులకు నష్టపరిహారాన్ని పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్ని సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీపాల బాధితులు ఆసుపత్రిలో నరకం అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ రాష్ట్ర నాయకులు సంకిస భవానీ ప్రియ, గుర్రం గౌతమ్, దాసి వెంకట్రావు తదితర నాయకులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో కల్తీపాలు ఘటన జరిగి సుమారుగా 15 రోజులు దాటుతా ఉంది. ఇప్పటిదాకా కల్తీ ఏం జరిగిందనేది ప్రభుత్వం ఇప్పటిదాకా బయట పెట్టడం జరగల. నిజంగా ల్యాబ్స్కి పంపిస్తే, ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్కి పంపిస్తే దాని రిపోర్ట్స్ రావడానికి మీకు 15 రోజులు పడుతుందా? రోజుకు ఒక ప్రాణం పెట్టల్లా కోల్పోతూ ఉన్నారు. డెడ్ బాడీస్ని వాళ్ళ కుటుంబ సభ్యుల చేతుల్లో పెడతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, వాళ్ళ స్టేటస్ ఏంటి? ఇవాళ ఉన్నవాళ్ళైనా బతుకుతారా, బతకరా? ఇవాళ ప్రభుత్వం నిర్లక్ష్యము, వైఫల్యం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ కాకినాడ వేట్లపాలెంలో అక్కడ ఫైర్ యాక్సిడెంట్ కానీ, ఇక్కడ రాజమండ్రిలో కల్తీపాలు తాగి పాపం చిన్నారులు, అభం శుభం తెలియని చిన్నారులు కూడా పాపం వాళ్ళు మృత్యువుతో పోరాటం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, అసలు ఈ ప్రభుత్వానికి కనికరం అంటూ ఉందా, మనసంటూ ఉందా అని అడుగుతా ఉన్నా. ఎంత దారుణమండి! ఇవాళ నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్కి ఏ ల్యాబొరేటరీస్కి పంపించారు, అది ఏం కలిసింది అనేది ఇప్పుడు దాకా బయట పెట్టడం జరగల. నిజంగా ఇథిలీన్ గ్లైకాల్ కలిసిందా? ఒకవేళ ఇథిలీన్ గ్లైకాల్ కలిస్తే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తున్నారా, లేకపోతే జనరల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారా? దీనికి యాంటీడోట్ తెప్పించారన్నారు. ఆ యాంటీడోట్లు ప్రజలకి, అక్కడ ఉన్న పేషెంట్స్కి వేశారా లేదా? ఇది కాకుండా ఒకవేళ వైద్యం దేనికి వైద్యం చేస్తూ ఉన్నారు? ఇథిలీన్ గ్లైకాల్కి వైద్యం చేస్తూ ఉన్నారా, లేకపోతే అందులో యూరియా కానీ ఫార్మలిన్ కానీ కలిసి దానికి వైద్యం చేస్తూ ఉన్నారా, లేకపోతే ఎవరైనా కిట్టని వాడు ఎవడైనా తీసుకొచ్చి అందులో విషం కలిపాడా? ఇవి ఏది కూడా తెలియకోకుండా, ప్రజలకు ఏది కూడా తెలియపరచకుండా, కనీసము కుటుంబ సభ్యులకు కూడా ఈ రకమైన మెసేజ్ కూడా చెప్పకుండా ప్రభుత్వము ఒక కుట్ర కోణం కనబడతా ఉంది. ఇది ఒక కాన్స్పిరసీగా కనబడతా ఉంది. ఇది ముమ్మాటికి ప్రభుత్వం తాలూకా వైఫల్యం వల్లనే ఈ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. నేను మొన్న అడుగుతా ఉన్నా, మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ కూడా రాజమండ్రి వచ్చి అక్కడి నుంచి కాకినాడ సందర్శించారు. రాజమండ్రి హాస్పిటల్స్కి ఎందుకు రారండి వీళ్ళు? రాష్ట్ర హెల్త్ మినిస్టర్ ఇప్పుడు దాకా దీనిపైన ఇక్కడికి రావడం జరగలేదు, పేషెంట్స్ని సందర్శించడం జరగల. నేను అడుగుతా ఉన్నా, ఎంత ప్రజల ప్రాణాలంటే మీకు సీరియస్నెస్ లేదు? మీకు అక్కడ క్రికెట్లు, కబడ్డీలు ఇవన్నీ ఆడడానికి మీకు టైంలు ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఎకలికలు, పక్కపక్కలు. నాకు ఎంత దారుణంగా ఉంది! ఇక్కడ ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించండి రా బాబు అని అంటే మీకు క్రికెట్లు కావాలా, మీకు కబడ్డీలు కావాలా, మీకు హెల్త్ కావాలి, కానీ రాష్ట్ర ప్రజలకు హెల్త్కి మీకు సంబంధం లేదు.